భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందించిన వైఎస్ జగన్ అన్నకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎయిర్పోర్టు భూసేకరణకు దాదాపు 1200 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేసింది. నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించడంతో పాటు అవసరమైన అన్ని అనుమతులు సాధించారని తెలిపింది. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి జగన్ శ్రీకారం చుట్టారన్న వైఎస్ఆర్సీపీ ఈ ప్రాజెక్టులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని పేర్కొంది. అయినప్పటికీ మొత్తం ఘనతను తనదేనని చంద్రబాబు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. భోగాపురం ఎయిర్పోర్టుకు పునాది వేసి దాన్ని సాధ్యం చేసిన నాయకుడు ఎవరో ప్రజలకు బాగా తెలుసని, అందుకే వారంతా థ్యాంక్ యూ జగనన్న అంటూ మనస్ఫూర్తిగా చెబుతున్నారని ట్వీట్ చేసింది వైఎస్ఆర్సీపీ. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందించిన వైఎస్ జగన్ అన్నకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎయిర్పోర్టు భూసేకరణకు దాదాపు 1200 కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేసింది. నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించడంతో పాటు అవసరమైన అన్ని అనుమతులు సాధించారని తెలిపింది. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి జగన్ శ్రీకారం చుట్టారన్న వైఎస్ఆర్సీపీ ఈ ప్రాజెక్టులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని పేర్కొంది. అయినప్పటికీ మొత్తం ఘనత తనదేనని చంద్రబాబు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించింది. భోగాపురం ఎయిర్పోర్టుకు పునాది వేసి దాన్ని సాధ్యం చేసిన నాయకుడు ఎవరో ప్రజలకు బాగా తెలుసని, అందుకే వారంతా థ్యాంక్ యూ జగనన్న అంటూ మనస్ఫూర్తిగా చెప్తున్నారని ట్వీట్ చేసింది వైఎస్ఆర్సీపీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.